సో పావనిగా రెడీయా మీరు? మీరు ఆకాకరకాయతో వేపుడు కదా? ఓకే. ఓకే, మరి ఆ కాకరకాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆ కాకరకాయ వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, పుట్నాల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొద్ది హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేయాలి. ఓకే, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు ఇవ్వాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు మేము ఆ కాకరకాయ ఎలా ఉడికించి పెట్టుకోవాలి? లైట్ గా బాయిల్ చేసి పెట్టండి. అంటే కొద్దిగా ఎక్కువ గట్టిగా ఉంటుంది కదా, లైట్ గా బాయిల్ చేసి పెట్టుకొని ఇది కాస్త మగ్గిన తర్వాత కాస్త సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఓకే, ఈ ఆ కాకరకాయ ఇట్లాంటివన్నీ చేస్తుంటారండి? చేస్తుంటామండి. ఇష్టమేనా మీ ఇంట్లో? ఇంట్లో బాగా తింటారండి. పులుసు ఫ్రైను. మామూలు కాకరకాయ కంటే ఇది కొంచెం తక్కువ చేదు చాలా ఉండదండి. అసలు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓకే ఓకే, చేదు ఉండదు కాబట్టి ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. సో మనం ముందు ఉడికించేసుకుంటే మనకి తక్కువ టైంతోనే అయిపోతుంది. సో మీరిద్దరు బాగా మంచి అంటే వదిన మరదళ్ళు అంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ మీకు, అంటే ఆరోగ్యకరమైన వంటలు బాగా చేస్తుంటారు. ఇట్లా అవిసి గింజలు కాకరకాయలు ఇట్లాంటివన్నీ బాగా చేస్తుంటారు. వెరీ గుడ్. మీరేమైనా వర్క్ చేస్తున్నారా అండి? లేదండి, హౌస్ వైఫ్. ఇంట్లోనే. మీ వారేం చేస్తుంటారు? రైస్ మిల్ అండి. రైస్ మిల్ ఉంది మీకు. వెరీ గుడ్. పేరేమిటి మీ వారి పేరు? వెంకటస్వామి అండి. పిల్లలు? 2 పాప బాబు. పాప ఇప్పుడు ఎంసెట్ రాస్తుందండి, లాంగ్ టర్మ్ ఎంసెట్ రాస్తుందా? బైపీసీ. ఏం పేరు పాప పేరు? నిష్మా అండి. నిష్మా. బాబు? నితీష్. తనేం చదువుతున్నాడు? ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అండి. కాకరకాయలా ఇది బయలు చేసినవే కదా, సో కొంచెం ఉల్లిపాయ బాగా వేగితే అప్పుడు మీరేమైనా వర్క్ చేస్తారా లేకపోతే? మేము ఎల్ఐసి ఏజెంట్. మీరు ఎల్ఐసి ఏజెంట్? ఓ, మా సారు ఎల్ఐసి ఏజెంట్. ఆయన ద్వారా మీరు అయ్యారా? అలా కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్. సో జనరల్ గా ఎల్ఐసి ఏజెంట్ అంటే మనం ఎక్కువ మగవాళ్ళనే చూస్తుంటాం కదా, ఇద్దరు చేస్తూ ఉంటారు. సో మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామా. సో మీ వారి పేరు ఏమిటండి? గోపాల్ శెట్టి. పిల్లలు? 3 అండి. 3 పిల్లలు. 3. పెద్ద అమ్మాయి CA ఫైనల్. సెకండ్ ఇయర్. చిన్న అమ్మాయి బాబు 10th. కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్. బాబు 10th క్లాస్. పేర్లు ఏమిటి? 3 పేర్లు? మన్విత పెద్ద అమ్మాయి పేరు, రెండో అమ్మాయి పేరు అక్షిత, బాబు పేరు సాయి ప్రీతం. బాగా చదువుతారా 3? బాగా చదువుతారు. అది CA అంటే కొంచెం కష్టంగా ఉంది. బాగా చదువుతారా? ఫైనల్ అయిపోయిందండి. ఒక గ్రూప్, ఒకటే ఉంది. సో తర్వాత హ్యాపీగా జాబ్ అన్నమాట. జాబ్. ఓకే. సో మీరు కలుస్తుంటారా రెగ్యులర్ గా? దగ్గరే అండి. పండగలకి రోజు ఇప్పుడు ఇక్కడ ఒకటే కాలనీలో ఇద్దరం పిల్లల కోసమే ఇక్కడ ఉన్నాము. పిల్లల చదువుల కోసమే మెయిన్ గా ఉన్నాము. మీ ఊరు వదిలేసి వచ్చినాము. ఇంకా ఇద్దరం కలిసి ఉంటాం. డైలీ కలుస్తుంటారా? షాపింగ్ వెళ్ళినా ఎటు వెళ్ళినా ఇద్దరం, టెంపుల్కి వెళ్ళినా. కొద్దిగా ఉడికిన తర్వాత ఓకే కాస్త బాగుంటుంది. ఊరు కూడా కలిసి వెళ్తూ ఉంటారా? లేదండి, అలాగేం లేదు. ఉంటాయి కదా, ఎవరు కావాలన్నట్లు వాళ్ళు వెళ్తాము, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. నేను లేకపోతే తను చూసుకుంటది, తను లేకపోతే నేను చూసుకుంటాను. కొంచెం దగ్గర వాళ్ళు ఉంటే అదొక ఫెచ్చింగ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినా ఇబ్బంది ఉండదండి. కొత్తిమీర. ఓకే. కొబ్బరి అండి. 2 కొబ్బరి పొడి. దీంట్లో కాస్త జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసాం. సో కొంచెం ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ బాగా ఉంటుంది కదా. ఈ పౌడర్స్ అన్ని ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే వేపుళ్ళలో వాటిల్లో వేసేసుకుంటే టేస్ట్ వైజ్ గా కూడా మనకి బాగుంటుంది. వేపుళ్ళలో ఏ దాంట్లోనే వేసుకోవచ్చు కదా. అవును, ఎందుకంటే ఆ కొబ్బరి అనేది దేంట్లో కూడా మనకి బాగుంటుంది కదా. కాస్త వేగిన తర్వాత ఓకే కారం ఉప్పు వేసుకుంటే రెడీ.
ఉప్పు వేసాం కదండి. ఉప్పు అప్పుడు కొద్దిగా వేసామండి, ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఈ కాకరకాయ ముక్కలు ఎప్పుడైనా ముందు ఉడికించేసుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. డైరెక్ట్ గా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కాస్త లేట్ అవుతుంది, టైం పడుతుంది. ఓకే, వేయడానికి కాస్త టైం పడుతుంది. మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇలా బాయిల్ చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఆఫ్ చేసేసి రెడీ. పొడి వేసి ఆఫ్ చేసిన తర్వాత వేయచ్చు. సో అది ఎలాగూ మనకి వేయించింది కదా కాబట్టి ఏమైనా కొంచెం చేదు లాంటిది ఉన్నా మనం ఇంక ఇవన్నీ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఏది ఉండదండి ఇది అసలు, చేదు అదే ఉండదు. ఆ కాకరకాయ తిని చాలా రోజులైంది, సో నాకు టేస్ట్ గుర్తు రావట్లేదు. కొంచెం చేదు ఉంటుందేమో అని ఉండదండి, ఉండదా అసలు చేదు ఉండదు. ఓకే, సర్వ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అవి లేకుండా కొద్దిగా ఈ కాకరకాయలు ఎక్కువ డీప్ ఫ్రై లా చేసుకుంటే మనకి నిల్వ కూడా ఉంటుంది కదా. ఉంటుంది, ఇవి వేసుకోకుండా ఉంటే నిల్వ ఉంటుంది ఇంకా. ఓకే, రెడీ అండి. ఆ కాకరకాయ వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకరకాయ వేపుడు తయారు చేసే విధానం: ముందుగా ఆ కాకరకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఎండు కొబ్బరి పొడిలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి, కారం, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరగా పుట్నాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆ కాకరకాయ వేపుడు రెడీ. ఓకే అండి, మరి ఆ కాకరకాయ ఫ్రై కూడా రెడీగా ఉంది. సో రాజు గారు, ఆ కాకరకాయతో వేపుడు చేశారు. ఓకే, చక్కగా అవన్నీ పొడులు యూస్ చేశారు. సో ఇది ఇప్పుడు మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతూ ఉంటుంది. అవును, బాగుంది, చేదు లేదు. సో సింపుల్ గా చేసుకున్నా కొంచెం ఆ పౌడర్స్ అన్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంది. అంటే ఇంకా వేపుళ్ళకి మనము ఇంతకంటే ఎక్కువ చేసేది కూడా ఏమి ఉండదు. ఆ పౌడర్స్ లోనే కొంచెం వేరియేషన్స్ ఏమన్నా చూపించుకోగలిగితే మనకి టేస్ట్ బట్టి తర్వాత మనం వేసుకునే ఆ పౌడర్ టేస్ట్ బట్టి కొంచెం డిఫరెంట్ వస్తూ ఉంటాయి. సో బాగుందండి, ఇద్దరు కూడా బాగా చేశారు. సింపుల్ వంటలైనా కూడా మంచి టేస్టీగా హెల్దీగా ఉన్నాయి ఇద్దరివి. సో రాజు గారు, డిసైడ్ చేయాలి మీరే ఇంకా. ఓకే, సో రెండు డిష్లు కూడా బాగున్నాయి. అంటే ఇక్కడ కొంచెం ఆ ఉల్లిపాయ వేయడం వల్ల కొంచెం అది ఉల్లిపాయ మధ్యలో తగ్గుతున్నప్పుడు కొంచెం బాగుంది, క్రంచినెస్ అది బాగుంది. రెండిట్లోకి అవిసె గింజల పొడి రైస్ కొంచెం బాగుంది. ఓకే ఓకే ఓకే, సో కొంచెం హెల్దీగా ఉంది, కొంచెం టేస్ట్ గా కూడా ఉంది. అది వేయించిన తర్వాత మనకు చాలా బాగా టేస్ట్ పెరుగుతుంది. సో కొద్దిమంది ఏంటంటే అవి జస్ట్ అలా వేయించుకొని కూడా కరకరలాడుతూ చాలా బాగుంది. సో ఈ రోజు సుమన గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సుమన గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో మీకు కూడా ఈ గిఫ్ట్ అండి పావని గారు ఈటీవీ అభిరుచి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన టేస్టీ వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఇలాంటివి బాధిస్తూ ఉన్నప్పుడు అల్లాన్ని బాగా దంచి కొద్దిగా ఉప్పు కలుపుకొని పళ్ళ కింద పెట్టుకుని మెల్లగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లోని వంటలన్నీ చూసారు కదండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోయే వంటల్ని చూసి ట్రై చేయడానికి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో చీజీ వెజ్ కుర్మా, చీజ్, కాలీఫ్లవర్, క్యారెట్, గరం మసాలా ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటల్లో మష్రూమ్ కాజు మసాలా, మష్రూమ్స్, జీడిపప్పు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటో బిర్యానీ, టొమాటోలు, బాస్మతి బియ్యం, బంగాళదుంపలు, పుదీనా సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో పన్నీర్ నగ్గెట్స్, పన్నీర్, బంగాళదుంపలు, పిజ్జా మసాలా, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.